తిరువీర్ నటించిన 'మోక్షపటం' మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఇదొక 3 క్యారెక్టర్స్‌ని బేస్ చేసుకొని తీశారు భయ్య. 3 క్యారెక్టర్స్ కూడా మనీ పరంగా అండ్ పర్సనల్ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. అసలు ఈ ముగ్గురు ఎవరు? వాళ్ళు పడే ప్రాబ్లమ్స్ ఏంటి? అసలు వాళ్ళు ఏ డిసిషన్స్ తీసుకున్నారు? వీటి చుట్టూరు నడిచే స్టోరీయే 'మోక్షపటం'. నేను ఫుల్‌గా ఏం చెప్పట్లే స్టోరీ. ఎందుకంటే చాలా సింపుల్ స్టోరీ లైన్స్ భయ్య. అది కూడా నేనే చెప్పేస్తే మీకు చూడడానికి ఏముండదు అందులో. సో, జస్ట్ క్యారెక్టర్స్ వాళ్ళు పడే ప్రాబ్లమ్సే చెప్పాను నేను. ఇది ఒక యాంథాలజీ ఫిల్మ్ టైప్ ఉంటుందన్నమాట. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయింది. మీరు గనుక ఛానల్‌కి కొత్తకొచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. అండ్ వన్ థింగ్ భయ్య వినండి ఖచ్చితంగా. వీడియోని లైక్ చేయండి. ఖచ్చితంగా మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఫుల్‌గా చూడండి భయ్య. వీడియోస్ అయితే అస్సలు బూస్ట్ కావట్లేదు. జస్ట్ ఒక 3 డేస్ నుంచి 100 వ్యూస్ కూడా టచ్ అవ్వట్లేదు వీడియోస్‌కి. వ్యూస్ రావట్లేదని కాదు నా బాధ. యూట్యూబ్ వాడు బూస్ట్ చేయట్లేదు వీడియోస్‌ని. అక్కడ నాకు బాధొచ్చింది. అసలు ఎవరికీ చూపించట్లేదు. జస్ట్ సబ్స్‌కి అక్కడక్కడ కొంతమందికి చూపిస్తున్నాడు తప్ప అస్సలు బూస్ట్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. కుదిరితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి భయ్య రివ్యూస్ నచ్చితే. ఓకే. ఇక ఈ మూవీ విషయానికొచ్చేస్తే ఇట్ వాస్ అన్ యావరేజ్ వాచ్ భయ్య. మరీ సూపర్బ్ అని చెప్పలేం. కాకపోతే ఏంటంటే ఇలాంటివి చాలా చూసేసామన్న ఫీల్ వచ్చేస్తది మూవీ చూస్తున్నంత సేపు కూడా. 3 క్యారెక్టర్స్, స్టోరీస్ ఎవ్రీథింగ్ వాస్ గుడ్ భయ్య. అంటే ఒక చిన్న మూవీకి కావాల్సిందంతా ఉంది మూవీలో. కాకపోతే ఏంటి ప్రాబ్లమ్ అంటే స్క్రీన్ ప్లేలో చాలా ప్రాబ్లమ్ ఉంటుంది. చాలా సీన్స్ ఏంటంటే ఫెమిలియర్‌గా ఉంటాయి భయ్య. చాలా మూవీస్‌లో చూసేసాంలే కొత్తగా ఏముంది అన్న ఫీల్ ఉంటుంది. కానీ నాకు కొన్ని బాగా నచ్చాయి. తిరువూరి క్యారెక్టర్ స్టోరీ ఉంటుంది. అది నాకు బాగా వర్కౌట్ అయింది. ఎందుకంటే ఆ హీరో వల్ల డైలాగ్ డెలివరీ గానీ, తన యాక్టింగ్ కానీ, ఆ ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ కానీ ఇవన్నీ కూడా భలే ఉంటాయన్నమాట. అది కొంచెం టైమ్ పాస్ అవుద్ది మీకు. ఉన్న 2 స్టోరీస్ కూడా అక్కడక్కడ బోర్ కొట్టకుండా బానే వెళ్ళిపోతాయి టైమ్ పాస్‌కి. ఓవరాల్‌గా మూవీ అయితే మీకు టైమ్ పాస్‌కి పర్లేదు భయ్య. ఇట్ వాస్ అన్ యావరేజ్ వాచ్. అక్కడక్కడ కొన్ని కామెడీ మూమెంట్స్ బావుంటాయి. కొంచెం ఆ డైలాగ్ డెలివరీస్ కానీ, అక్కడక్కడ స్క్రీన్ ప్లే గానీ, స్టోరీ నరేషన్ గానీ బానే ఉంటుంది. యావరేజ్‌గా అలా చూస్తూ ఉండడానికి టైమ్ పాస్‌కి. బట్ ఏంటంటే స్క్రీన్ ప్లేనే దెబ్బవుతది. చాలా చోట్ల చూసామన్న ఫీల్ ఉంటుంది. అండ్ అంత గ్రిప్పింగ్‌గా, అంత ఇంటెన్స్‌గా అయితే ఏముండదు. చాలా ఫ్లాట్‌గా వెళ్ళిపోద్ది. స్లో నరేషన్ ఉంటుందన్నమాట. అండ్ క్యారెక్టర్స్ కూడా అంత డీప్‌గా ఏం చూపించరు వాళ్ళని. జస్ట్ అలా టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు అంతే. అండ్ ఆ 3 క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్ లీడ్స్ వాళ్ళు చూపించే ఆ స్టోరీస్ అన్నీ కూడా స్టార్ట్ టు ఎండ్ అన్నవి మరి సూపర్బ్‌గా అయితే ఏం రాసుకోలేదు. ఒక చోట బాగా అనిపిస్తే, ఒక చోట చాలా డిసప్పాయింట్ అయితే అయిపోతాం. అందువల్ల మూవీ నాకు యావరేజ్ వాచ్ అనిపించింది. పెర్ఫార్మన్సెస్ వైస్ అయితే చాలా బాగా చేశారు. టెక్నికల్ అండ్ సినిమాటోగ్రఫీ పరంగా కూడా బానే ఉంది. మ్యూజిక్ కొంచెం బాగుండుంటే బాగున్ను. అక్కడక్కడ బీజీఎం అంతగా వర్కౌట్ అవ్వలేదు. మీకేం లేవు చూడడానికి అనుకుంటే టైమ్ పాస్‌కి చూడండి. పర్టిక్యులర్‌గా టైం కేటాయించి అయితే చూడొద్దు. మీరు కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. ఓకే. ఆహాలో ఉంది. ఫ్యామిలీతో వాచబుల్ కానీ అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే డిస్టర్బ్ అవుతారు. మీరు చూద్దాం అనుకుంటే చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్. బై.